నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతోంది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు ప్రచార పర్వానికి తెరలేచింది. మొదటి విడత నామినేషన్లు ముగియడంతో పల్లెల్లో ప్రచార సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాల నేతలు తమ మద్దతుదారుల కోసం గ్రామాలను చుట్టి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరుపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు హోరెత్తుతోంది. ప్రధానంగా నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. అయితే ఈపాటికే మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. అలాగే తిరిగి ఈరోజు రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఓవరాల్గా ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పంచాయతీ పోరు మాత్రం రసవత్రంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికే హడావిడి కనిపిస్తోంది. ప్రతిరోజు నామినేషన్లు వేయడానికి చాలామంది తరలి వస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల పోరాటానికి సంబంధించి కోలాహలం మొదలైందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రచార పర్వానికి సంబంధించి కూడా ఆ గ్రామాల్లో ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు రంగాన్ని సిద్ధం చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఇప్పటికే ప్రచారానికి సంబంధించిన వ్యూహాన్ని సిద్ధం చేశారు, వ్యూహాలు ఖరారు చేశారు. అంటే ఇటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ప్రచారాలు అలాగే గెలుపు సంబంధించిన ఎత్తుగడలు వేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 184 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ 184 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు గాను 1167 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున పోల్చుకుంటే ఒక్కో గ్రామంలో 6 నుంచి 7 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నట్లుగా మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఒకరు ఇద్దరు పోటీ పడే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో ఈసారి ఏకంగా కనీసం 6 నుంచి 7 మంది ఒక్కో గ్రామంలో పోటీకి సిద్ధమయ్యారు. అంటే వార్డు మెంబర్లకు సంబంధించి 1642 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో 3533 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఓవరాల్గా ఇటు 10 మండలాలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో ఒక 2 వార్డు మెంబర్ స్థానాలకు మాత్రం నామినేషన్లు దాఖలు కాలేదు. పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం అలాగే పోతంగల్లో ఈ ఒక్కొక్క వార్డుకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదు. అంటే ఆ ప్రాంతంలో ఆసక్తి పనులు లేకపోవడం ఒక కారణం అయితే వేరే కారణాల వల్ల స్థానికులు నామినేషన్లు వేయలేదు. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా మొదటి విడత పోల్చుకుంటే 167 సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. వీటికి సంబంధించి మొత్తం 1192 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ కూడా సర్పంచ్ స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలో మొదటి విడత 1520 వార్డుల్లో ఉండగా 3802 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ విత్డ్రాల తర్వాత వీటికి సంబంధించి గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అంటే అభ్యర్థుల గుర్తుల కేటాయింపు, ఆ తర్వాత ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. తమ స్థాయిని నిరూపించుకోవడానికి వివిధ ప్రధాన పార్టీల నాయకులంతా కూడా హోరాహోరీగా తలపడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించే విజయాలు, వారి మద్దతుదారులు సాధించే విజయాలను బేరీజు వేసుకొని రాబోయే రోజుల్లో వారి పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది, వారి అభ్యర్థులకు ఎలాంటి విజయావకాశాలు ఉండబోతున్నాయనే ఒక అంచనా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హోరాహోరీకి సంబంధించిన తాజా పరిస్థితి. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.